బిగ్ బాస్ సీజన్ 9 నామినేషన్‌లో మొదటిసారి ఒక కంటెస్టెంట్ కోసం మరో కంటెస్టెంట్ నామినేట్ చేయడానికి ఏడవడం, సుమన్ శెట్టి గారు తనూజని నామినేట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ లైవ్‌లో ఏం జరిగిందనేది తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో అయితే పదో వారం నామినేషన్స్ జరుగుతున్నాయి. ఈసారి కంటెస్టెంట్స్ వాళ్ళ ఫోటోస్ ఉన్న బొమ్మల్ని కాకుండా వేరే వాళ్ళ బొమ్మల్ని తీసుకొని పరిగెట్టాలి. అయితే అందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళకి వాళ్ళు సెల్ఫిష్‌గా ఆలోచిస్తారు. వాళ్ళకి వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్ మాత్రమే పట్టుకుంటారు. నీది నువ్వు తీసుకురా, నాది నువ్వు తీసుకురా, నీది నేను తీసుకొస్తానని. మరి అక్కడ కాస్తో కూస్తో వీక్‌గా ఉన్న గర్ల్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, లేదంటే సుమన్ శెట్టి లాంటి వాళ్ళు అయ్యుండొచ్చు. సో, ఇక్కడ ఏమైందంటే సుమన్ శెట్టి గారిని ఎవ్వరు సుమన్ శెట్టి గారి బొమ్మ తెస్తానని అనలేదు. ఎందుకంటే ఆయన బొమ్మ తెస్తే మరి ఆపోజిట్ వాళ్ళ బొమ్మ సుమన్ శెట్టి గారు తేలేరు, పరిగెట్టలేరు కాబట్టి. సో, ఎవరు అడగలేదు. ఇంక సుమన్ శెట్టి గారు ఏం చేస్తారంటే తనుజని వెళ్లి అడుగుతారు. అమ్మ నువ్వు నా బొమ్మ తెస్తావా అంటే అప్పటి వరకు తనుజ ఎవ్వరిని అడగదు. నా బొమ్మ ఎవరైనా తెస్తే తేని లేకపోతే లేదు. నేనైతే నా ఆట ఆడతానని డిసైడ్ అయ్యి ఉందనమాట. సో, అప్పుడు తనుజ దగ్గరికి వెళ్లి అడిగితే తనుజ "ఆ! సరే సుము తెస్తాను. ఆహ్, మీరెలానో మీ అంతట మీరొచ్చి నన్ను అడిగారు కాబట్టి మీరు నా బొమ్మను తీసుకురండి అయితే" అని తనుజ చెప్తుందనమాట. సో, అలా ఏంటంటే ఇక సుమన్ శెట్టి గారు ఫస్ట్ లెవెల్‌లో పరిగెడతారు. బట్ రెండోసారి పరిగెట్టలేరు. సో, రెండోసారి ఆయన చివరిగా అయిపోతారు. ఆయన చేతిలో తనూజ బొమ్ముంటుంది. సో, తనూజ అలానే సుమన్ శెట్టి గారు ఇద్దరు ఆర్గ్యుమెంట్‌కి దిగుతారు. సో, తనూజ ఏమంటుంది సుమన్ శెట్టి గారంటారు, "నా దగ్గరైతే ఏం పాయింట్స్ లేవు తనూజని నామినేట్ చేయడానికి. తనూజ నాకంటే స్ట్రాంగ్ ప్లేయరు. తనూజ నాకంటే అన్ని చాలా వాటిలో స్టాండ్ తీసుకుంటుంది. ప్రతి విషయంలో కూడా తను మాట్లాడుతుంది. షీ ఈజ్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్ అని నేను నమ్ముతున్నాను. బట్ ఇక్కడ నిలబడి ఆర్గ్యుమెంట్ చేయాలి కాబట్టి నేను ఈ పాయింట్స్ అయినా చెప్తున్నాను కానీ, లేదంటే నాకు తనని నామినేట్ చేయడానికి అస్సలు ఇష్టం లేదు" అని చెప్తారనమాట. సో, అప్పుడు తనూజ అంటుంది, "లేదు సుమ్ము నేను డైరెక్ట్‌గా నామినేట్ అవుతాను. నాకు గూడా ఏం ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదు" అని తనూజ చెప్తుంది. కానీ అక్కడ సంచాలకుగా ఉన్న సంజన మాత్రం ఆర్గ్యుమెంట్ కంపల్సరీ అని అంటుంది. అలానే తనూజని సేవ్ చేసి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తుందనమాట. సో, ఫైనల్ డెసిషన్ సంచాలకుగా నిలబడిన వాళ్ళకే అవుతుంది. సో, ఫస్ట్ సంజన నామినేట్ అవుతుంది కాబట్టి సెకండ్ టైము సంజన ఉంటుందనమాట. సో, ఇప్పుడేమంటే ఇక సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు నామినేట్ అయినా సరే తనూజని నామినేట్ చేయాల్సొచ్చింది అని చెప్పి ఎమోషనల్ అయ్యారనమాట. అయితే నాకు తెలిసి ఈ 'బిగ్ బాస్' ఏ సీజన్‌లో కూడా ఒక కంటెస్టెంట్‌ని నామినేట్ చేసి ఏడవడం మాత్రం చూడలేదు. అయితే ఇక సుమన్ శెట్టి గారు తనుజ కోసం ఏడవడం మాత్రం నిజంగా చాలా క్యూట్‌గా అనిపించింది లైవ్‌లోనే. తను ఆడలేరు కాబట్టి నా వల్ల అనవసరంగా నువ్వు నామినేట్ అయిపోతావేమో అని చాలా భయపడ్డానంటూ సుమన్ శెట్టి గారైతే మాట్లాడతారనమాట. ఇక సుమన్ శెట్టి గారి కోసమైతే తనుజ కూడా నేను డైరెక్ట్‌గా నామినేట్ అవుతానని చెప్తుంది. కానీ సుమన్ శెట్టి గారు వద్దు నేనే నామినేట్ అవుతానన్నట్టుగా ఇంక నామినేట్ అవ్వడానికి సిద్ధమయ్యారు. ఇక సంజన కూడా సుమన్ శెట్టి గారినైతే నామినేట్ చేసింది. కానీ తనూజ కోసం సుమన్ శెట్టి గారు ఈరోజు ఏడవడంపై మీకేమనిపిస్తుందో కామెంట్స్‌లో చెప్పండి.